సో ఫ్రెండ్స్ వెల్కమ్ అందరికి కూడా. ఈరోజు మార్కెట్ అనేది బుల్స్ మార్నింగ్ లాంగ్ సైడ్ ఉన్న వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత మధ్యాహ్నం లోపు బేర్ సైడ్ ఉన్న వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ బుల్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా ప్రాఫిట్ వచ్చింది. ఈ విధంగా ఏంటంటే మార్కెట్ అనేది ఒక డైనమిక్గా మూవ్ అవడం అనేది జరిగింది. ఒకసారి ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్, సో దట్ మనకు కొంత అవగాహన వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ తీసేస్తే మనం ఎర్లీ మార్నింగ్ లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక యాంగ్జైటీ అనేది ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బడ్జెట్ లో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి 300 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది కాబట్టి ఎనీ పుల్ బ్యాక్ ఏంటంటే మనకి బయింగ్ ఆపర్చునిటీ. అండ్ మోర్ ఓవర్ మనకి ప్రీవియస్ గా స్ట్రక్చర్ పైన ఓపెన్ అయింది. ఇది స్ట్రక్చర్ ప్రీవియస్ గా ఈ స్ట్రక్చర్ పైన ఓపెన్ అయింది. ఈ రోజు మనం చేసిన మంచి పనులు అండ్ మిస్టేక్స్ కూడా ఈ రోజు డిస్కస్ చేసుకున్నాం. లైవ్ లో మనం మంచి ట్రేడ్స్ తీసుకున్నాం, అదేవిధంగా బ్యాడ్ ట్రేడ్స్ కూడా ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. సో ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనం లాంగ్ అనేది ఇనిషియేట్ చేసాం. ఇనిషియల్ గా ఏంటంటే కాల్ ఆప్షన్ 320 దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వలేదు మనకి ఎర్లీ మార్నింగ్. దాని తర్వాత 360 దగ్గర క్యాప్చర్ చేసాం. మోర్ దాన్ 100 పాయింట్స్ అనేది 120 పాయింట్స్ అనేది మనకు ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ దాని తర్వాత మనకి ప్రైస్ యాక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ మార్కెట్ అనేది హాల్ట్ అవుతుంది. ఈ పాయింట్ ను అబ్జర్వ్ చేస్తే మనకి 38,800 రఫ్ గా రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. ఓకే, సో ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్ట్రక్చరల్ గా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఈ పాయింట్ దగ్గర 38,750 దగ్గర మనకి మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ అనేది జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఏదైతే ప్రీవియస్ స్ట్రక్చర్ గా చూసుకున్నట్టయితే ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ ఉంది. ఈ పాయింట్ దగ్గర ఎందుకు సపోర్ట్ అంటున్నానంటే మార్కెట్ డ్రాప్ అయింది, బట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. ఈ లెవెల్ దగ్గర బ్రేక్ డౌన్ ఎప్పుడైతే అయిందో మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకున్నాం. బ్రేక్ డౌన్ అవ్వకముందే ఓ ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ చేసాం. దీనికంటే ముందు ఒక థియరీ అనేది చెప్తాను ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు కూడా ఒక బాల్ ని ఒక ఫ్లోర్ మీద వేసామనుకోండి, దానికి ఒక నేచురల్ లా ఉంటుంది అనమాట. సపోజ్ ఈ హైట్ నుంచి మార్కెట్ బాల్ అనేది డ్రాప్ చేసాం ఫ్లోర్ మీద, దాని తర్వాత బౌన్స్ అవుతుంది. ఫస్ట్ బౌన్స్ ఎప్పుడు కూడా ఏదైతే ప్రీవియస్ గా హై ఉందో హైని ఎప్పుడు కూడా దాటదు ఫ్రెండ్స్. అది నేచర్ లా అనమాట, అది ఫిజిక్స్ లా. దాని తర్వాత మళ్ళీ నేలను తాకి మళ్ళీ ఈ స్వింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఇది మై బెస్ట్ ప్యాటర్న్ అని చెప్తాను. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రియల్ గా ఎటువంటి యాక్సలరేషన్ అనేది లేదు అంటే, స్ట్రాంగ్ ఆపోజిషన్ అనేది లేదు అంటే మార్కెట్ అనేది ప్రీవియస్ హై కంటే ఎప్పుడు కూడా బ్రేక్అవుట్ అవ్వదు. ఆ సేమ్ ఏంటంటే మార్కెట్ లో కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ అనేది మనకి సపోర్ట్ లాగా ఉంది. ఈ పాయింట్ దగ్గర అండ్ ఈ పాయింట్ దగ్గర చూడండి హైయర్ హైస్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ నుంచి బౌన్స్ అయిన తర్వాత ఇది మనకి హై ఫ్రెండ్స్. దాని తర్వాత సెకండ్ టైం బౌన్స్ అయినప్పుడు ఇది హై. చూడండి ఈ హైతో కంపేర్ చేసినప్పుడు ఈ హై అనేది మనకి లోగానే ఉందన్నమాట, దీనికంటే తక్కువగా ఉంది. అంటే నెక్స్ట్ ఏదైతే సపోర్ట్ అనుకుంటున్నామో ఈ సపోర్ట్ నుంచి బౌన్స్ అయిన తర్వాత ఈ లో అనేది అబ్జర్వ్ చేయండి. సో ఈ 3 లోస్ కూడా లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి బ్రేక్ డౌన్ అనేది జరుగుతుందో ఈ పాయింట్ దగ్గర నుంచి కిందకి మనకి స్ట్రాంగ్ మూమెంటం వచ్చే అవకాశం ఉంది. అయితే మనకి ఎప్పుడైతే ఈ క్యాండిల్ వచ్చిందో ఒక హైప్ అనేది క్రియేట్ అయింది డౌన్ సైడ్ మూమెంటం వెళ్ళటానికి. సో పుల్ బ్యాక్ లో ఇక్కడ ప్రైస్ యాక్షన్ మాత్రమే అబ్జర్వ్ చేస్తే హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఏంటంటే మనం ఇక్కడ పుట్స్ అనేది యాడ్ చేసుకున్నాం. మోర్ దాన్ ఏంటంటే 200 పాయింట్స్ అనేది మూవ్ అవటం జరిగింది. ఓకే, వెరీ గుడ్ మూవ్ అనమాట. ఈ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నా సరే చూడండి ఇక్కడ మనకి 38,356 ఆ పాయింట్ నుంచి కూడా మనకి 650 రూపాయలు అంటే 650 పాయింట్స్ అనేది మనకి డ్రాప్ అవడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ అగైనెస్ట్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ మనకి ఎప్పుడు కూడా ప్రెడిక్ట్ చేసిన వాళ్ళు ట్రేడింగ్ చేయటం అనేది కష్టం అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఎవరైతే బుల్లిష్ లో ఉన్నారో అంటే నిన్న ఎవరైతే బుల్లిష్ పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ళు పొజిషన్ ప్రాఫిట్ లో ఉంటది. బట్ నిన్న ఎవరైతే బేరిష్ పొజిషన్ తీసుకున్నారో వాళ్ళు ఇనిషియల్ గా లాస్ అవుతారు. అండ్ అగైన్ ఏంటంటే పెద్ద స్టాప్ లాస్ ఇది హిట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ తీసేస్తే మార్కెట్ ఎందుకు డైనమిక్ అంటున్నారంటే చూడండి ఇనిషియల్ గా గ్యాప్ అప్ జరిగి పైకి వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ గా కిందకు వచ్చింది, దాని తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ గా పైకి వెళ్ళింది. ఈ రోజు 3 మూవ్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకి. వెరీ స్ట్రాంగ్ గా పైకి వెళ్ళింది, వెరీ స్ట్రాంగ్ గా కిందకు వచ్చింది, వెరీ స్ట్రాంగ్ గా పైకి వెళ్ళింది. సో దీన్నే మనం డైనమిక్ మూవ్స్ అంటాం అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనం డెఫినెట్ గా ఇంట్రాడే లో ప్రాఫిట్స్ అనేది తీసుకోవాలి అంటే డెఫినెట్ గా మనం ఏంటంటే
మార్కెట్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం లైవ్ లో కొన్ని ట్రేడ్స్ అనేవి తీసుకున్నాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి బెస్ట్ ట్రేడ్స్ ఇవి. ఇక్కడ లాంగ్ అనేది తీసుకున్నాం, ఓకే, మంచి ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత మధ్యలో స్మాల్ ట్రేడ్స్ తీసుకున్నాం. ఇక్కడ కూడా మనం పుట్ అనేది తీసుకున్నాం బ్రేక్ డౌన్ జరిగినప్పుడు, ఇది కూడా మంచి ప్రాఫిట్. బట్ మనం చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఎప్పుడు కూడా నిరంతరం నేర్చుకునే ప్రక్రియ కాబట్టి చూస్తే మనకి ప్రీవియస్ గా స్ట్రక్చర్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, కౌంటర్ అటాక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దీనిపైన మనకి ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ అన్నమాట టెక్నికల్ గా. దీని మీద ఏంటంటే మనం లాంగ్ పొజిషన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం క్రియేట్ చేయలేకపోయాము. అండ్ నెక్స్ట్ ఇంకొక మిస్టేక్ ఏంటంటే మనకు తెలిసినప్పుడు కూడా ఈ ప్యాటర్న్ ఇలా ఉంటుందని చెప్పేసి రికగ్నైజ్ చేసినప్పటికి లైవ్ డెసిషన్ అనేది తీసుకోలేకపోయాం. ఎందుకంటే ఇదంతా కూడా ఇన్సైడ్ క్యాండిల్స్టిక్ ఫార్మేషన్, ఓ స్ట్రాంగ్ మూవ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ మూవ్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది డ్రాప్ అయింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్స్ ఏం సపోర్ట్ చేస్తున్నాయి అంటే మనకి లాంగ్ తీసుకోమని చెప్తున్నాయి క్లియర్ గా, బట్ డెసిషన్ అనేది మనం ఏంటంటే తీసుకోలేకపోవడం అనేది ఇక్కడ. అండ్ ఈ పాయింట్ దగ్గర డెసిషన్ తీసుకోలేకపోయాం. దాని తర్వాత అగైన్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర మనం షార్ట్స్ అనేది ఈ క్యాండిల్ తర్వాత షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి కూడా మంచి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఆల్ టుగెదర్ ఏంటంటే మిక్సింగ్, బట్ ఏంటంటే వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనేవి మనం మంచి ట్రేడ్స్ అనేవి తీసుకున్నాం. సో అదే ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు కూడా లైవ్ అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ గా ఉంటది. ఆఫ్టర్ మార్కెట్స్ ఏంటంటే అరే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ లైవ్ లో ఏంటంటే బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఉంటాయి, మనకి హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. అయితే గ్రేట్ న్యూస్ ఏంటంటే మనం లైవ్ లోకి వచ్చి ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు ఎటువంటి సబ్స్క్రిప్షన్ కానీ ఏం చేసుకోవక్కర్లేదు. జస్ట్ మన యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు బెల్ ఐకాన్ కూడా అప్డేట్ చేసుకోండి. ఓకే, మీకు నోటిఫికేషన్ ఎవ్రీడే కూడా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫ్రీగా ప్రైస్ యాక్షన్ అనేది లైవ్ లో నేర్చుకుంటున్నారు. ఆఫ్టర్ మార్కెట్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, లేమ్యాన్ ఈవెన్ 5వ తరగతి వాళ్ళు కూడా ఈజీగా చెప్తారు ఏంటి సపోర్ట్ ఏంటి రెసిస్టెన్స్ అని. బట్ లైవ్ లో ఏంటంటే బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళని మనం ఎలా ఎదుర్కోవాలి, వాటిని మనం ఎలా చూడాలి మార్కెట్ పర్స్పెక్టివ్ లో అని చెప్పేసి మనం చూస్తూ డైలీ అబ్జర్వేషన్ చేస్తుంటాం. సో దట్ ఏంటంటే మనకి ఏ పుల్ బ్యాక్ లో ఎంట్రీ తీసుకోవాలి, లేకపోతే ఇది పుల్ బ్యాక్ సస్టైన్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో క్లియర్ గా ఈ పాయింట్ దగ్గర నేను మెన్షన్ చేశాను, ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది, హెవీ పాసిబిలిటీ అని చెప్పేసి. ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనం హెవీగా క్వాంటిటీ అనేది కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఇన్సైడ్ క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ కూడా జరిగింది. చూస్తే స్ట్రాంగ్ డ్రాప్ అయింది మార్కెట్. ప్రైస్ యాక్షన్ చూస్తే మార్కెట్ బౌన్స్ అయింది, హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అండ్ లాట్స్ ఆఫ్ కన్సోలిడేషన్. బట్ బ్రేక్ డౌన్ అయినప్పుడు చూడండి ఎంత ఫోర్స్ అనేది వచ్చింది మనకి. ఆల్మోస్ట్ 500 నుంచి 600 పాయింట్స్ అనేది మనకి రావడం. దాంట్లో అట్లీస్ట్ ఫ్రెండ్స్ మనం ఎడ్డమని ఆప్షన్ ఇందమని ఆప్షన్ తీసుకుంటే మనకి 300-400 పాయింట్స్ అనేది మనం ఈజీగా క్యాప్చర్ చేయగలం అనమాట. ఓకే, అట్లీస్ట్ మనం 200 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్న మంచి ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎప్పుడు యాడ్ చేయాలి పొజిషన్స్. సో వెన్ మార్కెట్ అనేది మనకు మొమెంటం అనేది పికప్ అయినప్పుడు పొజిషన్స్ అనేది యాడ్ చేయడం కూడా ఒక యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ కూడా మనం ఇక్కడ ఏంటంటే అలవర్చుకుంటాం. సో ఐ హోప్ మీ అందరూ కూడా ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.